హలో అండి, అందరికీ నమస్కారం. ఒక రైతు ఎప్పుడు మహారాజు అవుతాడు అనేది ఎవ్వరు చెప్పలేరండి. ఎందుకంటే సకాలంలో వర్షాలు పడాలి, తగిన దానికి కావాల్సిన మందులు కానీ సకాలంలో వేయగలగాలి, కూలోళ్ళు దొరకాలి, దానికి కావాల్సిన కలుపు తీయాలి. ఇట్లాగా బీరకాయ వేసినప్పుడు ఇట్లా పందిర్లాగా వేస్తాం. ఇది ఇంట్లో ఉన్న వాటితోటే కష్టపడి మా మామయ్య వేశారు. తీరా పంట చేతికి వచ్చేటప్పుడు చూడండి వర్షాలు పడి మొత్తం ఇది వంగిపోయింది. సరే, ఇది అయితే మనం కట్టుకోవచ్చు. ఇట్లా పిందెలన్నీ దిగింది. చూడండి, వర్షం పడడం వల్ల ఇది ఇక్కడ కుళ్ళిపోతుంది. ఇది చూడండి, పిందెలోనే ఒక పండిపోయినట్లు అయిపోయింది. ఇది చూడండి, అసలు పెద్దది కూడా అవ్వలేదు. అండ్ ఇది చూడండి గవర్నమెంటు మెయిన్గా రైతుకి ఒక సపోర్ట్ చేయాలండి. ఏదో ఒక 3 నెలలకి ఒక 5,000 6,000 వేసేయడం కాదు. అది ప్రాపర్గా ఫార్మింగ్ చేసే వాళ్ళకి పడుతుంది డబ్బులు. అసలు ఆరాంగా వదిలేసి ఏమి అసలు పండించని వాళ్ళు, అసలు పొలం ఉందని కూడా గుర్తులేని వాళ్ళకి కూడా డబ్బులు పడుతుంది. దానివల్ల నో యూజ్ అండి. ఇట్లా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పొలం ఉండదు కానీ ఫార్మింగ్ చేయాలనే కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళకి వేస్ట్గా పడి ఉండే భూస్వాముల దగ్గర భూములు తీయించి గవర్నమెంటు ఇట్లా ఫార్మింగ్ చేయండి, ఇది పండించండి. చుట్టుపక్కల దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఏది డిమాండ్ ఉందో అది మన ప్రదేశాల్లో పండుతుందా అని చూసి వాటిని ఎంకరేజ్ చేసి దానికి కావాల్సిన సపోర్టు అందించి అట్లా ఎంకరేజ్ చేసి ఖాళీగా ఉన్న పొలాలని కూడా పచ్చదనంగా మార్చచ్చు. ఇట్లా చేస్తే మంచిది. కానీ ఏదో ఓట్ల కోసము, ఏదో ఇచ్చిన హామీల కోసము రైతులకి అప్పుడప్పుడు నాకు కూడా మొన్న ఒక 2,000 రూపాయలు పడింది. ఇంకా దాంతో ఏదైనా పొలంలో చల్లించాలా అనుకుంటాను. ఎందుకంటే నాకు కూడా ఫార్మింగ్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ మా మామ చేస్తే లిటరల్లీ ఏడుస్తాడు అనిపిస్తుంది. చాలా కష్టపడి తను తిరుమలలో వర్క్ చేస్తాడు. అక్కడ 3 రోజులు పనిచేస్తాడు. దొరికిన 3 రోజులు రెస్ట్ టైంలో ఇట్లా ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఇలాంటి వాటిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది కానీ వాళ్ళకి నథింగ్ అండి. వాళ్ళకి నాలెడ్జ్ అనేది లేదు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఏ పొలాన్ని విజిట్ చేసింది కానీ వాళ్ళకి లక్షల జీతాలు వస్తుంది. అదర్ డిపార్ట్మెంట్స్తో పోలిస్తే వాళ్ళకి జీతాలు ఎక్కువ, ఇంకా వేరే విషయాలు కూడా చాలా ఎక్కువే. కానీ వాళ్ళు వచ్చి ఒకదాన్ని ఎందుకు ఇలా జరుగుతుంది, వర్షం వలన, వర్షం పడినా కానీ దీన్ని మంచిగా పంట వచ్చేలాగా ఎలా చేయొచ్చు, అలాంటివంతా ఒక అగ్రికల్చర్ సైంటిస్టులు కానీ ఫీల్డ్ లెవెల్లో ఉండే వాళ్ళు కానీ రైతులకి నేరుగా వెళ్ళి అట్లీస్ట్ వాళ్ళ ఉద్యోగంలో రోజుకి 1-2 రైతుల్ని కలిసినా కూడా సరిపోతుంది. ఎందుకంటే నెలలో 60 మంది రైతుల్ని కలవచ్చు. మా విలేజ్లో ఉన్న రైతులు 2-3 ఉన్నాము. సో మా విలేజ్ కవర్ చేయాలంటే 1 రోజులో సరిపోతుంది అనమాట. సరే, ఎవరు వర్క్ చేయడం లేదు, అందరూ ఆరాంసే జీతాలు తీసుకొని ఆ జీతాలు కూడా ఇంకా పెంచలేదు, ఇంకా గవర్నమెంట్ అది లేదు ఇది లేదు అనుకుంటూ ఉంటారు తప్పితే. చూడండి, చాలా బాధ వేస్తుందండి. నేనే చాలా గొప్పగా లాస్ట్ టైం వీడియో చేశాను మా బీర తోట అది ఇది అనేసి. ఇప్పుడు చూడడానికి కూడా నాకు చూడడానికి కూడా బాధగా ఉంది. ఎందుకంటే చాలా కష్టపడి దీని మీద హోప్ పెట్టుకొని ఇంత చేసిన తర్వాత ఇంకా అక్కడ అల్లించాల్సింది కూడా చాలా ఉంది. గ్రౌండ్లోనే వచ్చేస్తుంది కాయలు. ఇంకా మా మామయ్యకి ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. ఇంక వేరే పంట ఏదైనా వేద్దామా అని ఆలోచిస్తాడు. ఇంక ఈ బీరకాయని ఇంకొక సంవత్సరం వరకు దాని జోలికి పోరనమాట. లాస్ట్ టైం మిరపకాయ వేసాము, అది కూడా హ్యాండ్ ఇచ్చింది. ఇది చూడండి, మొత్తం పిందెలు దిగడము చూడండి, ఇట్లా కుళ్ళిపోయింది, మొత్తమే పోయింది. చూడండి, నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో పండే పంటలేంటి, వాటికి ఏ స్టేజ్లో ఇట్లా పురుగులు కొట్టడం కానీ రోగాలు రావడం కానీ ఏ స్టేజ్లో వస్తుంది అని ఐడెంటిఫై చేసి దానికి తగిన సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది అనేసి నా ఒక గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ అనమాట. ఇదైతే మేము ఆర్గానిక్గానే పెంచుతున్నాం కాబట్టి మందులు గిందులు ఏది కొట్టకుండా. సో మాకు తెలిసినవి ఇట్లా పంచతం కానీ ఇట్లా వేపాకుతో తయారు చేసిన వాటర్ కానీ అలాంటివి యూస్ చేస్తున్నాం. సో ఇది నేచురల్ ప్రాసెస్లో వస్తుంది కాబట్టి ఇలా అయింది.
కానీ దీనికి కూడా ముందుగా శ్రద్ధ వహించి కొట్టుంటే బాగుండేదేమో. సరే ఓకే, ఇంకా వచ్చేదన్నా బాగా వస్తుందని అనుకుంటున్నాం. చూడండి ఇంకా పిందెలు చాలా దిగినాయి, ఇవన్నీ అన్నా బాగా వస్తే బాగుంది. చూడండి బీరకాయ చాలా బెస్ట్ అండి ఫార్మింగ్లో. జస్ట్ నాటేస్తే ఒక 6-7 నెలల దాకా పంట వస్తుందంట. నాకు కూడా తెలియదు, మా మావయ్య చెప్పాడు. అవును, ఈ తీగలు వస్తూ ఉంటే అల్లుతూ ఉంటే దాంట్లో ఇట్లా కాయలు వస్తూనే ఉంటుందన్నమాట. ఇదైతే బెస్ట్. బట్ బీరకాయ చేదుగా ఉంటే 1 కేజీ తీసుకున్న వాళ్ళు 1 కాయ చేదుగా ఉంటే మొత్తమే చేదు అని డబ్బులు పంగనామాలు వేస్తారనమాట. సో మేము విలేజ్ సైడ్లో ఎప్పుడన్నా ఎక్కువ ఉంటే పని మీద వెళ్ళినప్పుడు అట్లా తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారనమాట పిన్ని. 1 కాయ చేదుగా ఉన్నా ఇంకా చారు మొత్తం పోతుంది కదా, ఇంకా 1 కేజీ పోయినట్టే అనమాట. సో బీరకాయ కూడా కొంచెం లాస్ ఉంది, అది చేదు ఉంటే మాత్రం ఇంకా ఆ కూర అంతా చెడిపోతుంది కాబట్టి. సో మనం ఇచ్చేటప్పుడు కూడా బాగా వాళ్ళని ఫస్ట్ టెస్ట్ చేసి తీసుకోండి. అండ్ అప్పు ఇవ్వకూడదు, అప్పిచ్చినామంటే గ్యారంటీ పంగనామాలు, ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా తప్పదు. సో ఇదండి నా బీర తోట. పాపం నాది కాదు, మావి నాటాడు. సో చెప్పడంలో అలా చెప్తున్నాను. ఓకే రండి. బీరకాయ ఇది కూడా ఇంకా ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది పిందెలోనే. బేసిక్గా చెట్లకి ఎండ చాలా చాలా ఇంపార్టెంట్. ఎండ వచ్చిందంటేనే అవి కొంచెము శాంతంగా పైకి రా. అలసంద ఇది కూడా చూడండి మొత్తమే పోయింది. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఏం లేదు, మొత్తము చూడండి పండినట్టుంది కదా. ఇట్లా ఏది వేసినా ఇట్లా అయిపోతే రైతుకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఒక కూలి మనిషి 350-400 రూపాయలు, అది కూడా మధ్యాహ్నం వరకే. వాళ్ళు వచ్చి ఏం పని చేస్తారు చెప్పండి? కొద్దిసేపు పొద్దున్న వస్తారు, కొద్దిసేపు పని చేస్తారు, తింటారు టిఫాను, ఒక 1/2 అవర్ అట్లా, మళ్ళీ ఒక 10 నిమిషాలకి 20 నిమిషాలకి ఇట్లా పోతారు, ఇట్లా దీనికి పోతారు, ఇంకా మధ్యాహ్నంలో 12:30 అట్లా అంతా వెళ్ళిపోతారు. వాళ్ళకి 350-400 రూపీస్ ఇవ్వాలి. భయపడే అంత ఖర్చు పెట్టి ఏమైనా ఇది ఆదుకుంటుందా అంటే ఉండదు. సో అందుకని చాలామంది ఫార్మింగ్ ఆపేశారు. ఇది శనగ తోట అనమాట మంది. చుట్టుపక్కల ఊర్లందరూ, ఈ ఊర్లో కూడా అందరూ పీకేస్తున్నారు, మంది మాత్రం ఇంకా పండలేదు. చూడండి ఇంకా ఇట్లే ఉంది, చిన్నదిగానే ఉంది. ఒక చెట్టు దిగి చూపిస్తాను చూడండి, కాయలు చూడండి. అరౌండ్ దీనికి ఒక 10,000, ఒక 7,000 అట్లా ఖర్చు అయింది అనుకోండి. ఈ కాయలంతా బీగితే 2,000-3,000 లోపల వస్తుంది అంతే. ఇంకా నష్టమే కదండి, ఇలా ఉంటుంది. గవర్నమెంట్ రైతులకి చాలా సపోర్ట్ చేయాలండి, ఇది నా మనవి. రైతులు అందరి తరపు నుంచి నా మనవి. బాయ్ అండి.